హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. గుడ్ మార్నింగ్, శ్రీమాత్రే నమః. ఈ రోజు నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్. ఆ వారాహి తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆ తల్లి దయ కావాలి అనుకుంటే, మీకు చేతనంతగా ఆ తల్లికి మీరు ఈ రోజు నుంచి సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రం ఆ తల్లిని ఆరాధించండి. ఓకేనా? ఆ తల్లిని ఒక్కసారి ఆరాధించి చూడండి, ఒక్కసారి ఆమె పాదాలు పట్టుకొని చూడండి. మీ జీవితంలో ఎన్ని మార్పులు చవి చూస్తారో. శ్రీమాత్రే నమః. సారీ, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. Page of Pentacles, ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో, బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో న్యూ బిగినింగ్ చేశారు. 6 ఆఫ్ వ్యాండ్స్తో జీవితంలో చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది, ఓకేనా? చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో న్యూ బిగినింగ్ చేశారు. ఒక అవకాశం వచ్చింది, ఒక వర్క్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఏదైనా సరే అఖండ విజయాలను చేర్చుకున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్, అందులో విజయం మీ వంతే అయింది. ఓకేనా? విజయం మీ వంతే. అయితే ఏస్ ఆఫ్ కప్స్తో ఎంత పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. బాటమ్ టిక్ చాలా చాలా పాజిటివ్ వచ్చేసింది. ఏస్ ఆఫ్ కప్స్తో చాలా ఎమోషన్స్ కానీ, మీరు ఒక న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఒక ప్రజెంట్లో ఉండటం, ప్రశాంతంగా ఉండటం, చాలా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది బాటమ్ టిక్ ఎంత రిలాక్స్ ఉందో. ఓకేనా? చాలా పాజిటివ్గా వచ్చింది బాటమ్ టిక్. ఒక చిన్న ప్యాషనేట్. అయితే ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఒక చిన్న ఆఫర్ రాబోతుంది. ఓకేనా? ఒక చిన్న ఆఫరు, అది పెంటికల్స్ రూపంగా, లేదనుకుంటే కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్కి పెంటికల్స్ రూపంలో రాబోతుంది. కొంతమందికి రిలేషన్ పరంగా, నాకు చూస్తున్న మా వ్యూవర్స్ ఏదో కాల్ కానీ, మెసేజ్ కానీ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ దగ్గర నుంచి ఆల్రెడీ వచ్చింది. కొంతమందికి ఈరోజు రాబోతుంది. ఓకేనా? ఒక చిన్న ఆఫర్ తీసుకొని వాళ్ళు అనుకున్న పర్సన్, వాళ్ళ మైండ్లో ఉన్న పర్సన్, వాళ్ళు ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, వాళ్ళు ఒక చిన్న ఆఫర్ తీసుకొని రాబోతున్నారు. మీరు ఒక కెరియర్ విషయంలో చాలా చాలా వెయిట్ చేస్తుంటే కూడా, ఆ విషయంలో కూడా మీకు ఒక చిన్నపాటి ఒక అబండెన్స్ అయితే రాబోతుంది, చిన్నపాటిది. ఓకే?
అందులో మీకు పెద్దగా మీరు కోరుకున్నంతగా లేక కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్, నేను ఒకటి అనుకుంటే ఒకటి, నేను ఏదో అనుకున్నాను బట్ చిన్నది వచ్చేసిందనని ఒక నిరుత్సాహం పడటం. ఓకేనా? ఒక నిరుత్సాహం పడటం, దానివల్ల ఎదురు చూడటం, నేను అనుకున్నదే రాలేదు కానీ నాకు తృప్తికరంగా జరగలేదని చెప్పేసానని ఎదురు చూడటం. అయితే మీరు ఎదురు చూస్తున్నది కాస్త కంప్లీట్ ఒక సైకిల్ చూస్తున్న మా వ్యూవర్స్కి ఒక సైకిల్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఓకేనా? కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఎలా అంటే మీరు ఎదురు చూస్తున్న దానికన్నా ఫలితము ఇంకా మీకు రాబోతుంది, తొందరలో రాబోతుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? ఈ రోజు నుంచి చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి ఏలినాటి శని కూడా ఎండ్ అయిపోవస్తుంది. ఓకే? ఎలా అంటే హెల్త్ పరంగా మంచి చిన్నగా గ్రోత్ రాబోతుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. రిలేషన్ పరంగా, హెల్త్ పరంగా, కానీ మనీ పరంగా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? స్లోగా స్టార్ట్ అవబోతుంది. పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ఒక చిన్న చిగురు, మనం విత్తనం సీడ్స్ నాటితే అది వృక్షంగా రావడానికి, బయటకి మొలకెత్తడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా. అలా అన్నట్టు ఒక చిన్న మొలక మొదలవ్వబోతుంది. మీ జీవితంలో ఒక చిన్న ఆశ చిగురించబోతుంది. ఓకేనా? మీరు వెతుకుతున్న దారిలో, మీరు చూస్తున్నది కానీ, మీరు వెతుకుతున్నది కానీ, మీరు భయపడుతుంది కానీ అదంతా అబద్ధం. మీరు భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ముందే అడుగు వేయబోతున్నారు. ఓకే? ద హెర్మెట్తో ఇట్లా సాడ్ ఎనర్జీలో కొంతమంది ఎదురు చూస్తున్నారు, సాడ్ ఎనర్జీలో ఉంటారు కొంతమంది. కానీ అలా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, కొద్ది కాలం ఓపిక పట్టేసేస్తే ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసాను. 6666 కానీ 9999 కానీ కింద అఫర్మేషన్ రాయండి. ఓకే? ఇక్కడ 10 9 కూడా వచ్చేసింది. అయితే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఈ సాడ్ ఎనర్జీలో కానీ, ఇలాంటి పొజిషన్లో కానీ ఇలా ఎవరు ఉన్నారు, ఇలా ఉండకండి. ఈరోజు మీరు కొంతమంది అలా ఉంటారు, ఉండాల్సిన పని లేదు. ఈ వీడియో కానీ మీకు కంటపడితే, మీరు కానీ చూస్తే ఒక పాజిటివ్గా ఇదంతా నా లైఫ్లో జరుగుతుంది, జరగబోతుంది అంతే అని చెప్పేసానని మీ మనసులో మీరే అనుకోండి. ఓకేనా? ఇలా ఉండకండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న, మీరు ఎదురు చూస్తున్న దానికి, మీరు అనుకున్న దానికి మీకు చిన్న ఆఫర్ వచ్చింది కదా, దాంతోపాటు ఇంకా ఆఫర్ కూడా మీకు రాబోతుంది. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూస్తున్న మెంబర్స్, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, కొత్తగా ఆలోచించే వాళ్ళు కానీ, ఏదైనా సరే కొత్తగా మీ లైఫ్లో ఈరోజు ఇదొక మిరాకిల్ జరగబోతుంది. మీ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకున్నా, మిమ్మల్ని గుర్తించకపోయినా, మీ హార్డ్ వర్క్ని గుర్తించకపోయినా, మీ మనసును, మీ మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదని బాధపడాల్సిన పని లేదు. మీ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. ప్రతి విషయంలో రాబోతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని అనుకోండి. ఓకేనా? ఆహ్వానించండి, ఆనందాన్ని ఆస్వాదించండి. ఎవ్వరూ మనల్ని ఆనందంగా ఉంచరు, ఎవ్వరూ సమానత్వంగా కాదు. మనల్నిగా గుర్తించేవాళ్ళు తప్పకుండా వస్తారు. వెయిట్ చేయండి. ఎవరో గుర్తించట్లేదని కృంగిపోవాల్సిన పని లేదు. మనల్ని సంతోషపెట్టుకోవటం అలవాటు చేసుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరు మనల్ని సంతోషపెడతారు. ఎవరి కోసం పాకులాడకండి, ఎవరి కోసం టైం వేస్ట్ చేసుకోకండి. 10 ఆఫ్ స్వార్డ్స్తో కంప్లీట్గా మీ లైఫ్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఇక్కడ వరల్డ్ వచ్చేసింది, ఇక్కడ 10 వచ్చేసేసింది. ఓకేనా? ఈ ఎనర్జీలో, ఇంత బాధలో, ఇంత పెయిన్లో, ఇంత హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా, ప్రతి దాంట్లో చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరున్నారు, ఏంటి నాకు ఈ జీవితం ఎందుకు ఇలా అని చెప్పేసి ఎవరు బాధపడుతున్నారు, వాళ్ళకు ఖచ్చితంగా మంచి జరగబోతుంది. ఈ పీరియడ్ కాస్త ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ప్రశాంతంగా ఉండండి. ఇది జనరల్ రీడింగ్. ప్రతి ఒక్కరిలో
పాజిటివిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి మన క్లారిఫికేషన్ తీద్దాం. శ్రీమాత్రే నమః. 10 స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. బ్యాలెన్స్ రాబోతుంది. నేను బ్యాలెన్స్కి క్లారిఫికేషన్, ద హెర్మెట్ క్లారిఫికేషన్. వావ్, ఒకసారి 10 కుదిద్దాం. క్లారిఫికేషన్ నేనేం చెప్పాను ఇప్పుడే కదా చెప్పింది. శ్రీమాత్రే నమః. అసలు టారో ఇది నిజం, మన పరిస్థితులు మారుతున్నాయని ఒక ఆత్మవిశ్వాసంతో చూడండి వీడియోస్. మార్నింగ్ పూట చూసే దాంట్లో మెసేజ్ ఉంటుంది. ఎంతసేపు పర్సన్ అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. లైఫ్, కెరియర్ బ్యాలెన్స్గా నిలబడటం ఇది ఇంపార్టెంట్. ఓకేనా? 10 స్వార్ట్స్తో అది కంప్లీట్ దిశ, అందులో కంప్లీట్ అయిపోయి ఒక బ్యాలెన్స్, ఇన్నాళ్ళు బ్యాలెన్స్ లేక ఇలాంటి ఎనర్జీలో ఉండుంటే ఓకే, మీకు బ్యాలెన్స్ అతి త్వరలో రాబోతుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. 8 ఆఫ్ పెంటికల్స్తో ఇలా అబండెన్స్, ఓకే, ఇలా గ్రోత్, ఇలా మనీ, అందం, హెల్త్ అన్నీ మీకు పుష్కలంగా రాబోతున్నాయి. ఓకేనా? 9 ఆఫ్ వ్యాండ్స్తో నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఇది మీరు చూస్తున్న దానికి నేను చెప్పాను కదా, ఒక ఎదురు చూపు అనేది రాబోతుంది. ఎదురు చూస్తున్న దానికి ఒక విజయం రాబోతుంది. మీరు పెట్టిన విత్తనం మొలకెత్తడానికి, మీ ఆశ చిగురించడానికి, మీ లైఫ్లో ఒక చిన్న మిరాకిల్ జరగడానికి టైం రాబోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడైతే స్టోరీ వచ్చేసింది. మనము ద హెర్మెట్కి ఇలాంటి ఎనర్జీ ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పాను కదా, దానికి వచ్చేసేసి కర్మ. ఎప్పుడు ఇలా ఏదో కోల్పోయినట్టుగా ఉండటం కూడా కర్మ. ఆ విషయంలో మీకు మీ దేనికోసం ఇంత కృంగి కుషించిపోతున్నారో జస్టిస్ రాబోతుంది. మేజర్ ఆర్కాన కార్డ్స్ వచ్చాయి. జస్టిస్ రాబోతుంది. మీ శ్రమ కాస్త మీ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుంది. ఓకేనా? ఈరోజు ఇలా రకరకాలుగా మీ లైఫ్లో జరగబోతుంది. ఏదైనా బాధనైనా నవ్వుతూ స్వాగతించండి, సంతోషాన్ని కూడా నవ్వుతూనే స్వాగతించండి. ఓకే? దాన్ని మనం భయపడుతూ పరిగెడుతూ ఉంటే ఎంతకాలం పరిగెడతావు? ఎక్కడికని పరిగెడతావు? ఎన్ని రోజులు బాధపడతావు? ఎప్పుడు ఒకేలా సిచ్యువేషన్ ఉండదు, మారుతుంది. శ్రీమాత్రే నమః. ఆపర్చునిటీ చెప్పాను కదా, ఆపర్చునిటీ. ప్లీజ్ ఎంజాయ్, ప్లీజ్ గైడ్ మీ. బీ అసెప్టివ్, ఆశా దృక్పథంతో ఉండండి. డిమాండ్ పాజిటివ్. చాలా నాకైతే వైబ్రేషన్స్ అయితే ఇయర్ ఫ్రమ్ నౌ ఆటోమేటిక్ చూపిస్తా. సక్సెస్, మెడిటేషన్, బ్రింగ్ ఆన్సర్, ఇయర్ ఫ్రమ్ నౌ. ఓకేనా? ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. ఏంజల్స్ ఇలా మీకు చెప్తున్నారు, యూనివర్స్ ఇలా మీకు గైడ్ చేస్తున్నారు. ఏదైనా సరే రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. వన్స్ అగైన్ ఈరోజు నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్. ఆ వారాహి తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవేళ మీకు, మీ పైన, మీ కుటుంబం పైన, మీ పిల్లల పైన, మీ పైన, చూస్తున్న మా వ్యూవర్స్కి అందరికీ పైన ఉండాలని నేను మీ తరపున ఆ వారాహి తల్లిని వేడుకుంటున్నాను. ఓకేనా? ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఓకే? థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ.